గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్ క్షోణితలంబునన్నెన్నుదురు శోకగమృకీర్తింతు క్షోణితలంబునన్నెన్నెదుట పోయింది. మళ్ళీ పోయిందారా? మళ్ళీ తీసేరా ఇవాళ? అరే మళ్ళీ తీసే తప్పు వస్తుందిరా. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల చివరి రాశి 12వ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమై 3 సంవత్సరాల 6 మాసాలైంది. ఇంకా 4 మాసాలు ఏలినాటి శని ఉన్నది. ఈ శని ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయాలి. తర్వాత నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయాలి. రోజు నల్ల నువ్వుల నూనె శని దగ్గర వేసి దీపారాధన చేయాలి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయాలి. ఈశ్వరుడికి 11 సోమవారం రోజున అభిషేకం చేయించుకోవాలి. ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయించాలి. ఇట్లా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. సంపాదించి బాగుపడతారంటలా నష్టం లేకుండా నిలబడతారు. మీరు నష్టం లేకుండా నిలబడాలంటే ఈ పని చేయాలి. ఇది కూడా కాకుండా ఇది గోచారం చెబుతున్నా. గోచారం 25 వంతులే. గ్రహచారం ఉంది. గ్రహచారం వచ్చేప్పటికల్లా 75 వంతులు. అది ఎట్లా ఉంటుంది? పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా గ్రహచారం వస్తుంది. ఆ గ్రహచారం ద్వారా మీ జాతకం ఎట్లా ఉంది అన్నీ చెప్పడానికి వీలవుతుంది. నేను చెప్పబోయేది ఒకటి. ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు. దాదాపు 60 సంవత్సరాల పైనుంచి జ్యోతిష్యం చెబుతూ ఉన్నా. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం కానీ కాదు, అనారోగ్యం కానీ, విద్య సాగకపోవటం కానీ, విద్య ఉండి ఉద్యోగం రాకపోవటం కానీ, వయసు వచ్చి పెళ్ళి కాకపోవటం కానీ, పెళ్ళి సంతానం లేకపోవటం కానీ, భార్యాభర్తలకు ప్రతికూలత కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా మా దగ్గర సరైన మార్గం రావడానికి మీ గ్రహస్థితి ద్వారా శాంతి ఇట్లాంటివి చేయటం జరుగుతుంది. ఆ జాతక చక్రం వేయించుకోవాలి. మీరు ఇట్లా జాతక చక్రం వేయించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మరి ఒక నెంబరు 630061, రెండో నెంబరు 7807107146, రెండో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతివాడు కూడా సంవత్సరం మొదట్లో జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవటం. తర్వాత ప్రతి నెలలో కూడా ఒక్కసారి జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాల బాగుంటుంది. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే
మేషరాశికి 12వ శని, మీనరాశికి 1వ శని, కుంభరాశికి 2వ శని, ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం ద్వాదశం జన్మం ద్వితీయం అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనే దానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12వ శని, మీనరాశికి 1వ శని, కుంభరాశికి 2వ శని, ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం ద్వాదశం జన్మం ద్వితీయం అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనే దానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.